రైట్. ఇక అయోధ్యలో బాలరాముని ప్రారంభం తర్వాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత అయోధ్యలో ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, మొత్తానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది, అక్కడ భారీ సంబరాలు కూడా జరిగాయి, సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు అన్ని కూడా జరగడం మనం ఉదయం నుంచి చూసాం. సో అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ప్రస్తుతం అక్కడ సాయంత్రం దీపారాధన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఏం కొనసాగుతుంది, అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అయోధ్య వాసులతో పాటుగా దేశ ప్రజలందరూ కూడా ఒక పండుగగా ఒక ఉత్సవంగా కూడా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం సరియు నది తీరంలో ఉన్నాం. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశంలో ప్రతి ఇంటిలో కూడా దీపాలను వెలిగించాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో సరియు నది తీరంలో కనుక మీరు చూసినట్లయితే దాదాపు ఈ ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని సాయంత్రం 10 లక్షల దీపాలతోటి అలంకరణ అనేది కూడా చేయబోతున్నట్లుగా కూడా రామ జన్మభూమి ట్రస్ట్ అనేది కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏర్పాట్లంటే కూడా జరుగుతున్నాయి. 10 లక్షల దీపాలతోటి సరియు నది తీరం మొత్తాన్ని కూడా అలంకరించేందుకు ఏర్పాట్లంటే కూడా జరుగుతున్నాయి. పూర్తిగా మట్టి ప్రమిదలనే ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్కూలు విద్యార్థులు మేము సైతం అంటూ పాల్గొంటున్నారు. ప్రస్తుతం మీరు చూడొచ్చు, విద్యార్థులు ఆ దీపోత్సవానికి సంబంధించిన దీపాలను కూడా రెడీ చేస్తున్నారు. మట్టి ప్రమిదలలో నూనె పోసి వత్తులు వేసి దాన్ని వెలిగించేందుకు సిద్ధమవుతున్నారు. సో మొత్తం మీద కూడా మట్టిని ఉపయోగించే దీపాలనే ఇందులో ప్రధానంగా కూడా ఉపయోగిస్తున్నారు. రామ మందిరంతో సహా రామ్కి పైడి, అదేవిధంగా కనక్ భవన్, గుప్తర్ ఘాట్, సరియు ఘాట్, లతా మంగేష్కర్ చౌక్తో పాటు మౌనీరామ్ దాస్ చౌహాని వంటి ప్రదేశాలలో కూడా దీపాలతో అలంకరించేందుకు ఏర్పాట్లంటి కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లంటి కూడా చేస్తోంది. అయితే గత 7 సంవత్సరాలుగా అయోధ్యలో దీపావళిని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో దీపాలంకరణ కార్యక్రమం అనేది కూడా కొనసాగుతోంది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా దాదాపు 1.71 లక్షల దీపాలతోటి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం కూడా జరిగింది. 2017లో ప్రారంభమైన ఈ కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా కొనసాగుతూనే 2023 అంటే గత సంవత్సరంలో రికార్డు స్థాయిలో 22.23 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకి ఎక్కడం కూడా జరిగింది. అయితే ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఆ మహోత్సవాన్ని ఒక పండుగలాగా, దీపావళి పండుగలాగా జరుపుకునేందుకు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లుగా రామ జన్మభూమి ట్రస్ట్ కూడా చెప్పింది. దీనికి సంబంధించి నిన్నటి నుంచే ఏర్పాట్లన్నీ కూడా తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రధానంగా చూసినట్లయితే మీరు చూడొచ్చు, దీపాలన్నింటినీ కూడా వివిధ ఆకారాలలో కూడా సిద్ధం చేయడం కూడా జరిగింది. ఓంకారం ఆకారంలో, అదేవిధంగా స్వస్తిక్ ఆకారంలో, ఎదురుగా చూసినట్లయితే సీతారాం, అదేవిధంగా సియారాం, ఇలా రకరకాల ఆకృతులలో కూడా పేర్చారు. అదేవిధంగా రాముడి బాణము ధనస్సుకు సంబంధించి అక్కడ ఎదురుగా చూడొచ్చు, రాముడి బాణము ధనస్సుకు సంబంధించి ఒక రకంగా అలా రకరకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రామాలయాన్ని ప్రతిబింబించే విధంగా, గోపురాలను ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా సాయంత్రం 6 గంటల తర్వాత దీపాలంకరణ కార్యక్రమం అనేది కూడా జరగబోతోంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అనేది కూడా చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దాదాపుగా అపూర్వ ఘట్టం అనేది కూడా ఆవిష్కృతమై 550 సంవత్సరాల తర్వాత హిందువుల కళ సాకారం కావడంతో ప్రతి ఒక్కరూ కూడా ఇది కళయా నిజమా అన్న భావనలో కూడా ఉన్నారు. అయితే రామ జన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు బాలావతారంలో కొలువు తీరారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనేది కూడా జరిగింది. మేఘలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా కొంతమంది ప్రత్యక్షంగా, మరికొంతమంది ఇటు మీడియా మాధ్యమాల ద్వారా కూడా తిలకించడం కూడా జరిగింది. ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద కూడా రామనామ స్మరణతోటి అయోధ్య మొత్తం కూడా ఒక్కసారిగా మారుమోగిపోయింది. జై శ్రీరామ్ అనే నినాదంతో కోట్లాది మంది భారతీయులు పులకరించిపోయారు. సకలాభరణాలతో రాముణ్ణి అలా అలంకరించిన బాలరాముడు విగ్రహం అనేది కూడా ప్రత్యేక సాక్షాత్కారం కావడం కూడా జరిగింది. అయితే అయోధ్యలో రామ మందిరాన్ని దర్శనం కోసం సామాన్యులకు రేపటి నుంచి స్లాట్లు కేటాయించడం కూడా జరిగింది. అంటే రేపు అంటే మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ దర్శనానికి అనుమతి అనేది కూడా ఉంటుందని చెప్పేసి కూడా
స్పష్టం చేయడం కూడా జరిగింది. దాంతోపాటుగా చూసినట్లయితే ఓవరాల్గా చూసినట్లయితే ప్రస్తుతం ఇదే సరియు నది తీరంలో మీరు ఎదురుగా చూడొచ్చు ఆ లేజర్ షో అనేది కూడా ఏర్పాట్లంటి కూడా జరగబోతున్నాయి. లేజర్ షోకి సంబంధించిన ఏర్పాట్లకు కూడా సిద్ధమవుతుంది. ఒకసారి దీపాలంకరణ కార్యక్రమం అనేది సరియు నదికి హారతి అనేది ఇస్తారు. హారతి అనేది కూడా ఇచ్చిన తర్వాత ఈ దీపాలంకరణ కార్యక్రమం అనేది కూడా కొనసాగుతుంది. దీపాలంకరణ కార్యక్రమం అనేది కూడా అయిపోయిన తర్వాత మీ ఎదురుగా వాటర్లో ఫౌంటైన్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ వాటర్ ఫౌంటైన్ ద్వారా ఈ లేజర్ షోను కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. సో మొత్తం మీద కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా నిర్వహించబోయే దీపాలంకరణ కార్యక్రమంలో 10 లక్షల దీపాల కార్యక్రమంలో దాన్ని తిలకించేందుకు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు చాలా మంది కూడా సరియు నది తీరానికి రావడం కూడా జరుగుతోంది. అయితే గత సంవత్సరం సృష్టించిన గిన్నిస్ బుక్ రికార్డుని ఇది తిరగరాసే అవకాశాలు లేవు. కానీ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దాన్ని పండుగలాగా జరుపుకునేందుకు ఈ దీపాలను వెలిగించి తమకు ఆనందాలను దీపాల రూపంలో వ్యక్తం చేయాలని చెప్పి ప్రధాని సూచించిన మేరకు ఈ నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద కూడా స్కూలు పిల్లలు వాలంటీర్లు అందరూ కూడా ఈ దీపాలంకరణ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత దీనికి సంబంధించిన కార్యక్రమం అనేది కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సాయి రైట్, థ్యాంక్ యూ శిరీష్.